మేడ్చల్ జిల్లా కుతుబ్లాపూర్ నియోజకవర్గం హెచ్ఎంటీ కాలనీ పోచమ్మగుడి దగ్గర కుతుబ్లాపూర్ వాల్మీకి బోయ యోజన సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాస వనం భోజనం నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కూన శ్రీశైలం గౌడ్ పాల్గొన్నారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కార్తీక మాస వనభోజన మహోత్సవాలు ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు। కార్తీక మాస మహోత్సవాల ద్వారా ఆధ్యాత్మిక భావాలు, సభ్యుల మధ్య ఐక్యతకు సోదర భావాలు పెంపొందుతాయన్నారు। సామాజిక సేవా రంగంలో అగ్రస్థానంలో నిలిచి అందరికీ ఆదర్శంగా ఉండాలన్నారు। పూర్వం నుంచి సమాజ శ్రేయస్సు కోసం వనభోజన మహోత్సవాలు ఆచారంగా నిర్వహిస్తున్న ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్న వాల్మీకి బోయ యోజన సంఘం వారికి ప్రత్యేక అభినందనీయమన్నారు। ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ ఏ గోవిందరాజ్, వైస్ ప్రెసిడెంట్ బి రాములు, పి సుధాకర్, ఆర్ లక్ష్మణ్, ఎన్ విశ్వనాథ్, కె వెంకటరమణ, బి వెంకటయ్య, బి హనుమంతు, కుటుంబ సభ్యులు, కుల సంఘ పెద్దలు తదితరులు పాల్గొన్నారు। వాల్మీకి మహర్షి గారి కుటుంబ సభ్యులకు మరి అందరికి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పేరు పేరున కార్తీక వనభోజనాల శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు జరిగిన మరి వాల్మీకి మరి కుటుంబాలకు ఈ తెలంగాణ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మరి న్యాయం లేదు, అన్యాయం జరుగుతున్నది। ఎందుకంటే గత రోజుల నుంచి మరి వాల్మీకి మహర్షి యొక్క మనము కులాంతరము ఏందంటే కులము ఎస్టీ జాబితాలలో ఉండాల్సిన మనము ఈరోజు మరి బీసీలో మనం చేర్చి మన బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆర్టికల్స్లో బడుగు బలహీన వర్గాలకు ఒక రిజర్వేషన్ కల్పించి వాల్మీకి మహర్షి అసోసియేషన్ వాళ్ళందరికీ సభ్యులకు నా నమస్కారం। ఈరోజు చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ముందుగా వారిని అభినందిస్తున్నాను। మన మహర్షి వాల్మీకి సంతతి వారు మనం ఈరోజు రెండు రాష్ట్రాల్లో మన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో కొంత ప్రాంతంలో వాల్మీకుల్ని బీసీలుగా చేర్చారు। ఈ విషయమై మనం అందరము సంఘటితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వంతో పోరాటం చేసి మన వాల్మీకిని ఎస్టీస్గా గుర్తించాల్సినటువంటి ఆగత్యం ఎంతో ఉంది। ఎందుకంటే యావత్ భారతదేశంలో 100కి 90% అన్ని రాష్ట్రాల్లో వాల్మీకులు ఎస్టీస్గా ఉన్నారు। మన పొరుగు రాష్ట్రమైనటువంటి కర్ణాటకలో వాల్మీకులు ఎస్టీస్గా ఉన్నందువల్ల అక్కడ ఎమ్మెల్యేస్ కానీ మంత్రులు కానీ కనీసము 4-5 ఉంటున్నారు ఏటా। మరి మన తెలుగు రాష్ట్రాల్లో ఇది లోపమై ఉంది। మనం సంఘటితంగా పోరాడి ఈ రెండు రాష్ట్రాల్లో వాల్మీకుల్ని ఎస్టీస్గా చేయాలన్నటువంటి ప్రతిపాదనని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది। కొందరు నాయకులు పోరాడుతున్నారు, అయితే సంఘటితంగా మనం ఏకం కావాలి। అటువంటిప్పుడు వాల్మీకి జయంతి కార్యక్రమాలు అందరము సంఘటితంగా చేయాలి। అక్కడక్కడ ఏ ప్రాంతంలో అయితే వాల్మీకులు ఎక్కువగా నివసిస్తున్నారో ఇలాంటి సంఘాలు ఏర్పడి అప్పుడప్పుడు సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఉండాలి। తర్వాత గ్రామాల్లో మనం తెలిసిన గ్రామాలు ఉంటే అక్కడ వాల్మీకి మహర్షి విగ్రహాలు ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాలను కూడా చేయాలి। ఈ కార్యక్రమాల్ని ఈ విధంగా ఈరోజు సక్సెస్ఫుల్గా ఈ వనభోజ కార్యక్రమాల్లో ఇంతమందిని రప్పించగలిగినటువంటి ఈ కుత్బులాపూర్ అసోసియేషన్ వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను। ఈరోజు కుత్బులాపూర్ వాల్మీకి సంఘం మొట్టమొదటిగా కార్తీక వనభోజనాలు ప్రారంభించబడింది। ఈ కార్యక్రమానికి కుటుంబ సమేతంగా వచ్చేసి విజయవంతం చేసేందుకు ప్రతి సభ్యునికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము। ఇట్లు కుత్బులాపూర్ సంఘం। జై వాల్మీకి, జై జై వాల్మీకి। కుత్బులాపూర్ కాన్స్టిట్యూషన్ అసోసియేషన్ తరఫున మేము కార్తీక వనభోజనాలు నిర్వహిస్తున్నాము। మాకు ఈ గ్రేటర్ హైదరాబాద్ లోనే మొట్టమొదట మన వాల్మీకి సంఘం తరఫున ఈ కార్తీక వనభోజనాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది।
ఈ మహర్షి యొక్క బంధువులైనందుకు ప్రతి ఒక్కరు మేము గర్వపడుతున్నాము. మాకు ఏంటంటే 1956న అప్పుడే సంజీవ్ రెడ్డి గారు, నీలం సంజీవ్ రెడ్డి గారు మమ్మల్ని ఎస్టీలుగా ఉన్న వాళ్ళని బీసీలో చేర్చడం జరిగింది. అది ఏమైందో ఏమో కానీ భారతదేశ రాజ్యాంగం అనేది మాకు భారతదేశంలోనే మమ్మల్ని విడదీస్తున్నారు. దేశమంతటా మేము ఎస్టీగా ఉంటే ఒక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే మేము బీసీలుగా ఉంటున్నాము. ఒక ఆంధ్రప్రదేశ్ లో కూడా విజయనగరం, శ్రీకాకుళం, కొన్ని ఫారెస్ట్ ఏరియాలో వాళ్ళని ఎస్టీలుగా గుర్తిస్తున్నారు. ఇక్కడ హైదరాబాద్ బయట ప్రాంతంలో ఉన్న వాళ్ళు మాత్రం బీసీలుగా గుర్తిస్తున్నారు. మరి ఒకే దేశము, ఒకే రాజ్యాంగం ఉన్నప్పుడు మమ్మల్ని ఎలా విడదీసి పాలిస్తున్నారో ఆ రాజకీయ నాయకులకి అర్థం కావాలి. ఈ రాజకీయ నాయకులకు మమ్మల్ని ఎంతకాలం ఇలా వాడుకుంటారు, ఏ రకంగా మమ్మల్ని అణగదొక్కుతున్నారో ఇప్పటికైనా మన వాల్మీకులు తెలుసుకొని ఈ యొక్క అన్యాయాన్ని ప్రతి ఒక్కరూ దీన్ని సాధించుకోవడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాము. జై వాల్మీకి, జై వాల్మీకి, జై జై వాల్మీకి. ఈరోజు వాల్మీకి మహర్షి బంధువులందరికీ ధన్యవాదాలు. ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మన వాల్మీకి బంధువులందరూ కార్తీక మాస వనభోజనాలు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన మన వాల్మీకి బంధువులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జై వాల్మీకి. పేరు పేరున వాల్మీకి బంధువులకి ధన్యవాదాలు. మహర్షి బంధువులందరికీ శుభాకాంక్షలు. ఈ కార్తీక వన భోజనాలకు వచ్చినందుకు చాలా సంతోషము. ఈ భోజనం ఏర్పాట్లు చేయడం కానీ అన్నిటికీ ఆర్థిక సహకారం అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకోవడానికి నేను ఈ మైక్ తీసుకున్నాను. మీ అందరూ ఈ విధంగానే ప్రతి ప్రోగ్రాంకి ఆర్థిక సహకారం అందించి మన కుత్బుల్లాపూర్ సంఘం యొక్క మంచి పేరును, భవిష్యత్తును ఏర్పాటు చేయాలి. అందరూ వాలంటీర్లుగా చేసిన వాళ్ళందరికీ ప్లస్ ఆర్థిక సహకారం చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.